చేపించాను. అవును తల్లి. బంగారు గురించి వడిసలు చేపించానమ్మా. అలాగే ఎండు గుండ్లు బంగారు వడిసలు ఇస్తున్నాను. అవునమ్మా. జాగ్రత్తగా జనసేనికి వెళ్ళి భద్రగా కావలి వెళ్ళరమ్మా. అలాగేనమ్మా. భద్రమమ్మా. ఏమ్మా? రామశిలకు పుట్టిందమ్మా. అమ్మా కుమార్తె. అమ్మా. మరి జొన్నసేనికి వెళ్ళగానే ఏ 9 గోవులన్నీ చంపేశావు. ఎలా? కోటి పాపాలమ్మ గోవుని చంపితే. అవునా తల్లి? చూడమ్మా కుమార్తె, ఎండు మీద గోవం వేస్తా అంటే పక్కన రాయేస్తే అదే లేసి వెళ్ళిపోతుందమ్మా. అలాగేనమ్మా. జాగ్రత్త. రామశిలకమ్మా. గోబి అన్నీళ్ళు గోవింద తల్లి బట్టారా కలవల తీసా బాలా చిన్నమ్మ తల్లి బట్టారా కలవల తీసా బాలా చిన్నమ్మ చెలియామని మా అన్నగారు వేసిన జనచేన చేర వచ్చి ఉన్నాము కావన. అవునమ్మా. మా అన్నగారు కట్టించిన మంచి ఏ విధంగా ఉన్నదో తెలిసినమ్మా. ఏ విధంగా ఉంది తల్లి? కానక మాలు తల్లి మాయన్నారే దేవా. కానక మాలు కొట్టే వాళ్ళు కౌలలో నాటారే మాయన్నగారు యాజమానులే కొట్టే తల్లి ఎందులో నాటారే మాయన్నగారే దేవా. వేపమానులు కొట్టే తల్లి వెత్తులో నాటారే మాయన్నగారు మధ్య మానవులే కొట్టే తల్లి మంచే కట్టారు మాయన్నగారే దేవా. మధ్యమానులు కొట్టే తల్లి అమృతము కట్టారు మాయన్నగారు. అమ్మా చెలియామని. ఏమిటమ్మా? ఇప్పుడైనా బంగారు గురించి వినవుడు తీసుకొని మా తల్లి గారు చెప్పిన జొన్న చేను అంతా గోళ్ళు వెళ్దామమ్మా. అలాగేనా తల్లి? గోవిందం గోవింద పువ్వుల రామ రెక్కల విరిగేశ మామల ఇలా తొలత గోలు పొడం లేదు కావనా? అవునమ్మా. కాస్త జోరుగా తొలినాక నీ గోవులని వెళ్తాయి చూద్దామమ్మా. అలాగనే తల్లి. లేచిపోయేటి గువ్వల రామ రెక్కల విరిగేశ అమ్మా చెలియామని. ఎందుకు అలాగన గోళ్ళు పోవడం లేదు? అదిగో అక్కడ పక్క చుట్టగా గోవుల మేసిన మడికలలో అన్నెలవనగా తల్లి. అవును తల్లి. అది నా తల్లిదండ్రులు చూస్తే నేను కొడతారో తిడతారో కావనా? అవునమ్మా. గువ్వలు మేసిన మడిక చిన్నగా కోసి వాదిలేద్దామమ్మా. అలాగనే తల్లి. గువ్వలే మేసిన మోటి కర్రాలు కనులారా చూసి బాలాసున్నమ్మా. గువ్వల మురిగిన మోటి కర్రాలు మేసిన మోటి గల్లాలు తనకు
అక్కడ ఇరుపలుగా చెడుమెనలుగా తీసుకొని చిన్నగా జొన్న బిల్ల చిలకల బండి తయారు చేసి ఉన్నాము కదా తల్లి. తల్లి ఆ జొన్న బిల్ల చిలకల బండి ప్రాణాలే పోయమని ఒక్కసారి మన స్వామిని మనసారా వేడుకుందామమ్మా. అలాగేనమ్మా. నీకోసమెంతో వెతికాను లేరా శ్రీ వెంకటరమణ, ఒకసారి మా పురలాలింపగా. నీకోసమెంతో వెతికాను లేరా శ్రీ వెంకటరమణ, ఒకసారి మా పురలాలింపగా. నమ్మిన